భిన్నమైన ఆలోచనతో తన జీవన ఉపాధికి బాటన వేసుకున్నాడు ఓ యువకుడు. రోడ్డుపై వాహనం పంచర్ పడితే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు క్షణాల్లో ఉన్న చోటుకు వచ్చి పంచర్ వేసి వెళ్తున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన వెంకటేష్ ఆలోచన చూసి అందరూ శభాష్ అంటున్నారు. తనకున్న చిన్నపాటి చేతక వాహనంలో పంచర్కు సంబంధించిన మెటీరియల్స్ అమర్చుకున్నాడు. కొత్త ఐడియాతో ఓ మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 10 కిలోమీటర్ల మేర ఎక్కడైనా పంచర్ జరిగితే 10 నిమిషాల్లో వెళ్లి పంచర్ వేస్తున్నాడు. మొబైల్ వాహనంతో బయటకు వెళ్లి వెంటనే పంచర్ వేస్తే ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్కు చెందిన వెంకటేష్ గత 15 సంవత్సరాలుగా పంచర్ షాపు నడుపుతున్నాడు. ప్రస్తుత కాలంలో 100 అడుగులకు ఒక పంచర్ కొట్టు ఏర్పాటు కావడంతో వెంకటేష్కి గిరాకీ తగ్గిపోయింది. జీవనోపాధి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో నూతన వరవడితో ఆలోచించిన వెంకటేష్ మొబైల్ పంచర్ షాపు ఏర్పాటుకు పూనుకున్నాడు. తనకు ఉన్న చేతక వాహనంలో పంచర్కు సంబంధించిన మెటీరియల్స్ అమర్చుకున్నాడు. పంచర్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి పంచర్ వేసి తన జీవనోపాధికి కొత్త బాటలు వేసుకున్నాడు. మొబైల్ పంచర్ వల్ల సంపాదన బెటర్ అయిందని చెబుతున్నాడు వెంకటేష్ కు ఫోన్ చేసిన అరగంటలో వచ్చి వాహనం పంచర్ వేసి వెళ్తాడని ట్రాక్టర్ డ్రైవర్ చెబుతున్నాడు. పెద్ద వాహనాలు పంచర్ అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కానీ వెంకటేష్ వల్ల ఆ ఇబ్బందులు పోయాయని చెబుతున్నాడు. నా పేరు ముస్తాకు. ఇక్కడ కాటనపల్లి కాడికి వెహికల్ పట్టుకుని వస్తే బండి పంచర్ అయింది. ఇంకొన్న కాల్ చేస్తే ఒక 5 to 10 minutesలో వచ్చి బండి పంచర్ వేసి టైర్ ఫెయిల్ అయితే టైర్ వేసి వెళ్ళడం జరిగింది. గతంలో బాగా ప్రాబ్లం అవుతూ ఉండే, పంచర్ అయితే ఇప్పుకొని పోడు, ఆటో మాట్లాడి కిరాయి మాట్లాడుకుని పోడు బాగా కష్టమవుతూ ఉండే. ఇప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేస్తూనే వచ్చి ఒక 10 to 15 minutesలో చేసి వెళ్ళిపోతున్నారు. ఒక 100-200 ఎక్కువైనా కానీ రిస్క్ లేకుండా పని అయిపోతుంది. బాగా మాకు సులభం ఉన్నది, ఆయనకు సులభం, ఇద్దరికి మంచిగా ఉండేది. టైం వేస్టేజ్ కాకుండా తొందర పని అయిపోతుంది. కొత్తగా ఆలోచించాలే కానీ చేస్తున్న పనిలోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిరూపించాడు ఈ వెంకటేష్. ఇతను చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.